హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే థర్స్డే ఈవినింగ్ వ్లాగు. నిన్నేగా బజ్జీలు పకోడీ వేసుకున్నారు, మళ్ళీ వెంటనే పునుగులు వేసుకున్నారు అనుకుంటున్నారా? దీనికి కూడా ఒక కథ ఉందండి, చెప్తాను. పాపనైతే భరతనాట్యం క్లాసెస్కి అయితే జాయిన్ చేశాము. వీక్లీ 2 డేస్ అయితే ఉంటుంది. ట్యూస్డే థర్స్డే రోజు. థర్స్డే రోజు వర్షం పడుతున్నా కూడా పాపకి రెయిన్ కోట్ వేసి గొడుగేసుకొని తీసుకొని వెళ్ళాను. కానీ తీరా అక్కడికి వెళ్ళాక డ్యాన్స్ క్లాస్ ఈరోజు లేదు అని చెప్పేసి అన్నారు. ఇంకేం చేద్దాం, లేదనగానే ఎలా వెళ్ళామో అలానే తిరిగేసి వస్తున్నాము. ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంకా దారిలో అయితే బజ్జీలు పునుగుల బండి దగ్గర అయితే ఒక గుంపే ఉన్నారండి. ఇంకా దానిని చూసి పాప అయితే నాకు ఇక్కడ ఏమైనా ఇప్పియమ్మా అని చెప్పేసి అడిగింది. ఇంకా నేనేమో నిన్నే కదా పకోడీ బజ్జీలు వేశాను కదా, ఇంక ఈ రోజు వద్దులే, తర్వాత ఎప్పుడైనా ఇప్పిస్తాను అని చెప్పేసి అన్నాను. సరే ఇలా అడిగిందని చెప్పేసి వాళ్ళ నాన్నతో చెప్తే, బయట వద్దులే, ఇంట్లో అయినా ప్రిపేర్ చెయ్యి అని చెప్పేసి అన్నాడు. ఇంట్లో దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేదని అయితే చెప్పాను. అక్కడ అడిగింది కూతురు కదండి, ఇంకా తండ్రి ఆగుతారా? ఇంట్లో పిండి లేకపోయినా బయటికి వెళ్ళేసి దోసపిండి అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా తెచ్చాక మనకి తప్పదు కదా, ఇంకా అందుకనైతే నేనైతే పునుగులైతే వేస్తున్నాను. అది బయట పిండి కదా, కొంచెం లూజ్గా అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి నేను దాంట్లో కొంచెం బియ్య పిండి అనేది యాడ్ చేసేసుకొని ఇంకా వేసేసాను. ఈ వర్షాకాలం ఏమో కానీ ఇంట్లో ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే ఎక్కువైపోయినాయి. ఇంకా పాప పుణ్యమాని ఇంకా నైట్ డిన్నర్కి అయితే మేము పునుగులే తినేసేసాము. ఇంకా వాళ్ళు దోసపిండి తెచ్చేలోపు ఆల్రెడీ నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ చలికి వర్షానికి వేడి వేడి పునుగులు తింటే వేరే లెవెల్ అబ్బా, చాలా బాగున్నాయి పునుగులైతే వేడివేడిగా తింటుంటే. పాప అయితే ముందే చెప్పేసింది, నేను ఫ్రెష్ అయ్యేలోపే నాకు పునుగులైతే వేడివేడిగా వేసి పెట్టేసి అని చెప్పేసి. ఇంకా అలా చెప్పాక మనం లేట్ ఎందుకు చేస్తాము, వేసేసి పెట్టేస్తే ఒక పని కూడా అయిపోయిద్దని చెప్పేసి అనుకుంటాం కదా. నేను కూడా అలానే వేసేసి పెట్టేసేసాను. మొన్న బజ్జీలు వేసిన రోజు వీడియో తీయలేదు కదా, వెంటనే తినేశారు కదా. పాప అయితే ఈరోజు ముందుగానే చెప్పింది, అమ్మ వీడియో తీసుకున్నాక నాకైతే ఇవ్వు, నేను తింటాను అని చెప్పేసి చెప్పింది. ఇంకా అందుకని చెప్పేసి నేను ముందైతే వీడియో తీసేసుకొని తనకైతే ప్లేట్ అయితే ఇచ్చాను. ఇంకా తనైతే తినటం స్టార్ట్ చేసింది. పునుగులు అయితే చాలా బాగున్నాయండి. పల్లీల చట్నీ కూడా వేశాను. ఆ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత తనకైతే ఇచ్చేసాక ఇంకా మాకైతే మళ్ళీ వేస్తున్నాను. నేనైతే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడల్లా ఉప్పు యాడ్ చేస్తాను. కానీ ఈసారి ఇంకా హడావుడిగా చేయాలని చెప్పేసి ఉప్పు అయితే యాడ్ చేయలేదండి. కానీ ఆయిల్ అయితే పీల్చలేదు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఎప్పుడైతే పాప కోసం చిన్న పునుగులైతే వేస్తాను, అవి అడిగిద్ది. కానీ ఈసారి అయితే చిన్న పునుగులైతే ఏమీ వేయలేదు. ఇంకా మీడియం సైజ్ పునుగులే వేసిచ్చాను. తనైతే ఏ రెసిపీ చేసినా చిన్నవిగా ఉండేటట్టు చెయ్యి అని చెప్పేసి అడిగిద్ది. పునుగులు చేసిన చిన్న పునుగులు వెయ్యి, ఇడ్లీ చేసిన చిన్న ఇడ్లీ చేసి వెయ్యి అని చెప్పేసి అడిగిద్ది. పూరీ కూడా చిన్న చిన్న పూరీయే కావాలని చెప్పిద్దండి. నేను అదే విధంగా అయితే ప్రిపేర్ చేసేస్తాను. వాళ్ళు తింటే చాలు కదండి మనకి, అందుకనే తను అడిగింది అయితే చేసేసి ఇచ్చేస్తాను. చూశారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాను. ఇంకా మేము కూడా వేడి వేడి పునుగులు విత్ పల్లి చట్నీ వేసుకొని తినేసేసి ఇంకా జింజర్ వాటర్ అయితే తాగేసేసాము. డైలీ డిన్నర్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్కి అయితే వెళ్తాము. కానీ ఈరోజు వర్షం పడుతుంది కదా, ఇంకా వర్షానికి ఇంకా వాకింగ్ కూడా వెళ్ళలేదండి. ఈరోజు వాకింగ్కి అయితే వెళ్ళాం కదా, లూడో గేమ్ అయితే ఆడదామని చెప్పేసి అడిగింది. ఇంకా మేమైతే లూడో గేమ్ అయితే ఆడేసాము. అప్పుడప్పుడు పిల్లలతో కూడా గేమ్లు ఆడుతూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. అందుకని ఈరోజైతే ఈ విధంగా